కొంతమందికి రక్షణ తీసుకున్నాం అని అనుకుంటారు, బాప్తిస్మం పొందుతారు, కానీ ఇక ఏదో ఒక మతము, ఆదివారం చర్చికి వెళ్ళాలి కనుక వెళ్తారు. వెళ్తే పెద్ద ఇమోషనల్గా ఏం అటాచ్మెంట్ ఉండదు. ఆదివారం మేము చర్చికి వెళ్తామండి అంటే మనది ఒక మతం అన్నమాట. మరి సోమవారం ఏం చేస్తామండి? ఏముందండి, మామూలే కదా మన జీవితం, మన దైనందిన కార్యక్రమాలు. వీఆర్ బిజీ విత్ అవర్ ఓన్ లైఫ్. ఆదివారం కదా దేవుని దగ్గర అదో గంట సేపు, గంటన్నర. చాలామందికి అభ్యంతరం, మన దగ్గరికి ఎందుకు రారంటే, ఈయన పొద్దున మొదలుపెట్టి రాత్రి దాకా ప్రసంగం చేస్తాడండి. వాట్ కైండ్ ఆఫ్ ఎ చర్చ్ దిస్ ఈస్? నో డిసిప్లిన్. ఆరాధన అంటే గంట సేపట్లో అయిపోవాలా? వాట్ ఈస్ దిస్ వంకాయ పుల్స్? మా దగ్గర చూడండి, మా పెద్ద పెద్ద చర్చిలు ఆకాశం అంటే గోపురాలు, ఆరంభ ప్రార్థన మొదలుకొని ఆశీర్వాద ప్రార్థన వరకు మొత్తం 1 అవర్ ఖతం. ఇదేందండి 6 గంటల ఆరాధన? దేవుడు ఏమన్నాడు? క్రమముగా మర్యాదగా చేయి. ఇదేమన్నా క్రమమేనా అసలు? అక్కడ MIG 877లో ఉన్నప్పుడు మన ఇంటి పక్కన ఒక అన్న ఉండేవాడు. తమ్మి 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 నన్ను కావలించుకొని ముద్దు పెట్టుకొని చాలా హడావుడి. వరంగల్లో ఆయన మా ఇరుగు పొరుగు వారు అనమాట. హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్ మెంబర్. ఇక్కడ నుంచి హైదరాబాద్కు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి పోయి మళ్ళీ వస్తాడు. ఒకసారి మన దగ్గరున్న సహాయకులు, అసిస్టెంట్స్ ఉంటారు కదా, అడిగారు, మీకు ఓఫీర్ అన్న అంటే అంత ఇష్టం కదా, ఈ దగ్గరే మీ ఇంటి ముందున్న చర్చికి వచ్చి కూర్చోకుండా మీరు హైదరాబాద్ దాకా వెళ్ళి మళ్ళీ వస్తారు ఎందుకండి అని అంటే, ఉండండి బ్రదరు, ఏం చర్చి ఏమన్నా, అది చర్చేనా అసలు? అన్యాయం కాకపోతే మేము పొద్దున్న ఇక్కడ నుంచి బయలుదేరిపోయినప్పుడు ప్రసంగం మొదలు పెడతాడు ఆయన. మేము నారాయణగూడ దాకా పోయి ఆరాధన చేసుకొని మళ్ళా వస్తే ఇంకా చేస్తూనే ఉంటాడు ప్రసంగం. ఇదేమన్నా పద్ధత పాడా ఇది? ఆయన అంత మంచిదే కానీ ఇది ఒక్కటే అసలు కరెక్ట్ కాదండి, డిసిప్లిన్ ఉండాలని అంటాడట ఆయన. లక్ష్మణ్ నీకు గుర్తున్నాడు ఆయన? నేను కథ చెప్పట్లే, వాస్తవం ఇది. ఇక మళ్ళా సోమవారం వచ్చి కూర్చుంటాడు నా దగ్గర, నన్ను తారీఫ్ చేస్తుంటాడు. అబ్బా అన్నా నువ్వు ఎంత గొప్ప, అంత గొప్ప, ఇంత గొప్ప. మరి ఆదివారం ఎందుకు రావైతివి? నేను అడగను, నాకు మొహమాటం ఎక్కువ, నాకు డీసెన్సీ, డెలికసీ. ఆయన ఇష్టం, రాను ఎందుకు అడుగుతాం మనం? అభిమానం ఉంటే వచ్చి కూర్చుంటాడు. నేను అడిగేవాడిని, నాతో ఉన్న వీళ్ళు అడిగేవాళ్ళు. అప్పుడు లక్ష్మణ్, ఏడుకొండలు, ప్రసాద్ రెడ్డి వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ మీరు అడగండి అయ్యగారు అన్నారు నన్ను. అని నేను అడిగాను, బాబు నాకు పరువు తక్కువ, బిలో మై డిగ్నిటీ, వచ్చి కూర్చుంటే అన్నం పెడతాను, వద్దని పడు పో, ఎక్కడికన్నా పో, నాకు అవసరం లేదు. అసలు నన్ను దాటేసి వెళ్ళిపోవడమే నాకు పెద్ద ఇన్సల్ట్. కాబట్టి ఇంక అతన్ని నేను పిలవడం ఏంటా? వీళ్ళు ఉండబట్టలేక ఒకసారి అడిగారు. అడిగితే ఏం చర్చ అండి మీది? నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోయేటప్పుడు ఆయన ప్రసంగం మొదలు పెడతాడు. నేను ఇక్కడి నుంచి నారాయణగూడ దాకా జర్నీ చేసి అక్కడ ఆరాధన చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా నడుస్తూనే ఉంటుంది ఆయన ప్రసంగం. ఇదే గుడి అంటే. ఏదో క్లుప్తంగా ఉండాలి కానీ కోరహు కుమారులు ఈ లాంగ్వేజ్ మాట్లాడతారా? మీరు చెప్పండి. కోరహు కుమారులు అంటారా అట్లాగా? పోనీ యోసేపు అంటాడా? దావీద్ అంటాడా? దావీద్ ఏమంటాడు? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రములు ధ్యానించువాడు. ఆయనకేమో రాత్రి మగళ్ళు వాక్యం కావాలి, వీళ్ళకేమో గంట దాటితే కష్టం. ఎవరైనా ఇంటికి పోతే, అయ్యగారు లెట్ us హ్యావ్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అంట.
ఏందది? ఎ వర్డ్ ఆఫ్ క్లుప్త ప్రార్థన. ఇక వీళ్ళు కూర్చొని ఈ ఊరి రాజకీయాలు మొదలుకొని ఈ ఊరి రాజకీయాలు, ఢిల్లీ నుండి మన ఊరి గల్లీ వరకు రాజకీయాలు అన్నీ మాట్లాడుకోవడానికి మాత్రం కొండవీడి చాంతాడంతా. అది ఎడతెగనటువంటి చర్చ. ఎన్నెన్నో సొల్లు సోది మాట్లాడుకొని ప్రార్థన మాత్రము ఒక్క వర్డ్. సిగ్గులేదు. నువ్వు లోక సంభాషణలు 3 గంటలు మాట్లాడినప్పుడు ప్రార్థన ఒక 4 గంటలు చెయ్యి. క్రైస్తవులు మళ్ళా భక్సింగయ్య గారు ఎవరికైనా ఒక్కటే పరీక్ష పెట్టేది, ప్రార్థనలో ఒంగోబెట్టేది అంతే. ఆడు ఉంటే పోతాడు అంతే. ఒకసారి ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ భక్సింగ్ మీకు అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి అంటే, అవునా బ్రదర్, ఏంటి ఆ విషయం అంటే, ఫలానా అతను మీ గురించి చాలా చెడ్డగా ప్రచారం చేస్తున్నాడు బ్రదర్, చాలా విష ప్రచారం చేస్తున్నాడు, దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే, ఓ ఐ సీ, ఇట్ ఈస్ వెరీ సీరియస్ మ్యాటర్, లెట్ us pray about it, come on let us pray అని వంగోబెట్టాడు. ఇక ఆయన ప్రార్థన చేసి 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 గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, వాడి నడుములు టింగుమన్నాయి. ఇంకొకసారి నీ దగ్గరికి వస్తే చెప్పు తీసుకొని కొట్టన్నా. వచ్చింది, నా బుద్ధి తక్కువైంది. వాడు అనుకుంటే నాకేమీ, అనకపోతే నాకెందుకు, ఒట్టిగా నన్ను వచ్చి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ప్రార్థన ముగించాడు, మధ్యలో పోతే మర్యాద కాదు. ఇక 3 గంటలు 4 గంటలు ప్రార్థన చేసి లేచేసరికి వాడు, సారీ బ్రదర్, ఇంకొకసారి మీ దగ్గరకు వస్తా, చెప్పుతో కొట్టాడు నన్ను, ఐఎమ్ గోయింగ్ అవే, ఐఎమ్ సారీ అని వెళ్ళిపోయిందంట. ఏదైనా భక్సింగ్ గారి దగ్గరికి ఎవరైనా పోయి ఒక కంప్లైంట్ తీసుకుపోతే, వావ్ దట్స్ ఎ సీరియస్ మ్యాటర్, లెట్ us pray about it అంటాడు. ప్రార్థనలో ఒంగోబెడతాడు. ఆయనకేం అలవాటు, 4 గంటలు 8 గంటలు 10 గంటలు ప్రార్థన చేస్తాడు ఆయన. వీడు ఆత్మ సంబంధి అయితే ప్రార్థనను విసుక్కోడు, అది ఆయన పరీక్ష. ఈజ్ ఎ స్పిరిచువల్ మ్యాన్. ఇఫ్ హీ ఈజ్ అ స్పిరిచువల్ మ్యాన్, ఇఫ్ షీ ఈజ్ అ స్పిరిట్ లెడ్ ఉమన్ ఆఫ్ గాడ్, ప్రేయర్ అనేది వాళ్లకు ప్రీతికరంగా ఉంటుంది. వాళ్ళు విసుక్కోరు. ప్రార్థన విసుగొచ్చిందంటే, వాక్యము విసుగొచ్చిందంటే, సన్నిధి విసుగొచ్చిందంటే, అసలు నీలో దేవుని జీవము లేనే లేదన్నమాట. యు ఆర్ వాకింగ్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ విత్ ఆడమ్స్ లైఫ్. యు ఆర్ లివింగ్ అ క్రిస్టియన్ లైఫ్ విత్ ఆడమ్స్ ఎనర్జీ, ఆడమ్స్ క్యారెక్టర్. ప్రియులారా, అందుకే యేసయ్య చెప్పాడు, నీవు ఇశ్రాయేలుకు బోధకుడు కావచ్చు, లేఖనాల్లో ప్రవీణుడివి కావచ్చు, నీకెన్నో విషయాలు తెలియచ్చు, యేసును నన్ను నువ్వు పొగడొచ్చు, ప్రశంసించవచ్చు, నేను దేవుని వద్ద నుండే వచ్చానని నువ్వు నన్ను పొగడొచ్చు. కానీ ఓ నికోదేము, నన్నెంత పొగిడినా, లేఖనాలు తెలిసినా ప్రయోజనం లేదు. నీవు క్రొత్తగా తిరిగి జన్మించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.